విష్ణుమూర్తి ఏమో ఆడ మనిషిగా మారటం ఏంటి? అయ్యా అప్ప అనే వ్యక్తి అయ్యా అప్ప ఎవరికి జన్మించాడు? విష్ణుమూర్తి, శివుడు వీరిద్దరి కలయిక ద్వారాగా పుట్టిన వ్యక్తే అయ్యా అప్ప. ఇది ఈ రాధామనోహర దాసుకి తెలీదా? ఎంత నీచంగా, ఎంత దుర్మార్గంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని దూషిస్తూ ఉన్నాడు. కానీ ఎంత దుర్మార్గంగా, ఎంత దుర్మార్గమైన చర్యలు! అయ్యా అప్ప, నేను వారిని దూషించట్లేదు, కానీ ఇక సంబంధమైన దేవత ఆలోచన లేకుండా అసలుకి మోక్షము మనము చేరుతామా అనే ఆ ఆలోచన రానియకుండా ఉండిన కారణాన్ని బట్టి దేవుడే మనిషిగా, మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి రక్తప్రోక్షణ జరిగించాడు. స్వామి వివేకానందుడు సాక్ష్యం ఇచ్చాడు, సాలవాక చక్రవర్తి సాక్ష్యం ఇచ్చాడు, గౌతమ బుద్ధుడు సాక్ష్యం ఇచ్చాడు. కానీ ఈ రాధామనోహర దాసు ఇన్ని లోపాలు పురాణాలలోనూ వారి చరిత్రలో ఉండినప్పటికీ బైబిల్ గ్రంథం అని జోలి వచ్చి బైబిల్లో మనుషుల్లో లోపాలు ఉన్నాయి, కానీ బైబిల్లో ఉన్న యేసు ప్రభు వారిలో లోపం లేదు. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనములో నా యందు పాపం ఉన్నదని ఎవడు స్థాపిస్తాడు అని సాక్ష్యం ఇచ్చాడు. వెరసి ఈరోజు ఈ రాధామనోహర దాసుకి, ఇలాంటి మత ఉన్మాదులకి కళ్ళు తెరవాలని, జ్ఞానేంద్రాలు వెలిగించబడాలని, ఇలాంటి దుష్టక్రియలు, రకరకాలైన క్రియలు గ్రంథాల్లో ఉంచుకొని బైబిల్ గ్రంథం జోలి వస్తే మేము ఒప్పుకోం. దేవుణ్ణి ప్రజలుగా, దేవుణ్ణి సేవకునిగా ఎవరిని దూషించకూడదు, ఎవరిని ఏ మతాన్ని దూషించకూడదని ఒక పక్క ఆర్టికల్ 25 ప్రకారముగా రాజ్యాంగంలో హక్కులు కలిగిస్తే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి నోటికొచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాధామనోహర దాసు. నేను ఇంతవరకు చెప్పాను, సాక్ష్యాలు చూపించాను, కానీ రాధామనోహర దాసు యేసు ప్రభు వారిని దూషిస్తున్నాడు, మరియమ్మను దూషిస్తూ ఉన్నాడు. వై? సాక్ష్యం ఏది? నేను సాక్ష్యం చూపించి చెబుతున్నాను, కానీ యేసు ప్రభు వారు లోపం లేదు. పరిశుద్ధ గ్రంథమైన 66 పుస్తకాల గ్రంథములో యేసు ప్రభు వారిలో లోపమే లేదని పరిశుద్ధ గ్రంథం సాక్ష్యం ఇచ్చింది, పౌష్య మహాపురాణం సాక్ష్యం ఇచ్చింది, స్వామి వివేకానందుడు కూడా సాక్ష్యం ఇచ్చారు. తెలిసి ఇలాంటి మూర్ఖత్వంతో మూర్ఖంగా మాట్లాడుతున్న ఈ రాధామనోహర దాసుకి ఇస్తున్నాను. ఇతనితో పాటు ఎందరైతే బైబిల్ గ్రంథాన్ని దూషిస్తున్నారో కళ్ళు తెరవండి. నువ్వు ఎరగకనే ఎవరి మీద తిరగబడుతున్నావు, ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నావో తెలుసా? సృష్టికర్త మీద. రేపు ద్రవణ సింహాసన తీర్పు ఉంది. యేసు ప్రభు వారిని ఎరగని వారందరూ కూడా ఆ తీర్పులోకి వస్తారు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనములో ఉన్న మాట, ఆ రోజు భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోతాయి. ఎక్కడైనా మారండి, మార్పు చెందండి. నేను ఎవరిని దూషిస్తలేదు, అయ్యప్పను దూషిస్తలేదు. మనుషుల్లో లోపాలు ఉంటాయి, కానీ దేవునిలో లోపం ఉండకూడదు. అందుకే నేను యేసు ప్రభు వారిలో ఆయన మచ్చలేని వాడు, ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. యేసు ప్రభు వారిలో లోపం లేదు, కానీ బైబిల్ గ్రంథంలో మనుషుల్లో లోపాలు ఉన్నాయి. కనుక ఇలాంటి వ్యక్తులకి మేము బుద్ధి చెబుతాం. మరి మేము మాట్లాడలేమా? మేము తిట్టలేమా? కానీ ఎందుకు సామరస్యంగా? ఒకప్పుడు మేము విగ్రహారం చేసి వచ్చాం. అజ్ఞానం అహంభవతి వినాశాయ దుర్మరణం అనే అంధకారంలో నుండి మేము వచ్చాం. అంధకారం అనే చీకటిలో నుండే వచ్చాం. మా జ్ఞానేంద్రియాలు
సృష్టి